సరే, అలంకారాలు ఛందస్సు కూడా మనకు కొత్తగా పరిచయమైనవి. ఇందులో అంత్యానుప్రాస అలంకారం, యమకం, ఇవి రెండు శబ్దాలంకారాలు సార్. ఇవి రెండు పరిచయం చేయబడ్డాయి. పరిచయం చేసినప్పుడు అక్కడ వివరంగా ఉదాహరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంత్యానుప్రాస, అంత్యంలో అనుప్రాసం వచ్చే అలంకారం. మీకు పాఠ్యపుస్తకంలో గుడిసెకు విసిరిపోతివా, నడుం చుట్టుకు పోతివా, కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి, ఆ లేబరి జాలరి పోతివా పోతివా, ఇవి అంత్యానుప్రాసం. అంతేలే పేదల గుండెలు, అశ్రువులే నిండిన కుండలు, శ్మశానముల శశికాంతులలో చెరిబారిన వెలి రాబండలు, ఆ గుండెలు కుండలు బండలు, ఇవి అంతంలో ఒకే రకమైన అనుప్రాస రావడం. ఇది యమకం. ఈ ఒకే రకమైనటువంటి అక్షర సమూహం అర్థభేదంతో మరో చోట వస్తే అది యమకం అవుతుంది. మీకు మొదటి పాఠంలో ఒక పద్యంలో చేమకూర వారు చెప్తారు, అదే ఉదాహరణ ఇక్కడ చూపించాను. పారజూసిన పరసేన పారజూసు, వింటి కొరిగిన రిపురాజు వింటి కొరగని. అంటే ఇక్కడ పారజూసు రెండుసార్లు వచ్చింది, వింటి కొరిగిన రెండుసార్లు వచ్చింది. అంటే అర్థభేదంతో వచ్చింది కాబట్టి అది యమకము. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు అని. అంటే ఇవన్నీ మనకు బయట కూడా కనిపిస్తాయి. ఇవి అంటే అర్థభేదంతో ఒకే రకమైన అక్షర సమూహం రావడం యమకం అని మీకు అందులో పరిచయం చేయడం జరిగింది. ఇట్లాంటివి మీకు బయట నుండి కూడా కనిపిస్తాయి. అట్లాగే ఛందస్సుకు వచ్చేసరికి మనకు 3 పద్యాలు ఇందులో పరిచయం చేయడం జరిగింది 9వ తరగతిలో. వృత్త పద్యాలు 2, శార్దూలం, మత్తేభం. ఒకటి ఉపజాతికి సంబంధించింది తేటగీతి. అంటే మీరు 8వ తరగతిలో ఉత్పలమాల చెంపకమాల పద్యాలు పరిచయం చేసిండు కాబట్టి 9వ తరగతిలో శార్దూలం మత్తేభం పరిచయం చేసిండు. అక్కడ క్లియర్గా ఆ పద్య పాదము, దాన్ని ఘన విభజన ఎట్లా చేయాలి, దానిలో యతి ఏంటి, దాని ప్రాస ఏంటి, దానికి సంబంధించిన అది ఈ వివరాలన్నీ అందులో ఉంటాయి. మీకు గణాలైతే మసజస్త తత్తగా శార్దూలానికి వస్తాయి. యతి 13వ అక్షరం ఉంటుంది, ప్రాసనియమం ఉంటుంది, 4 పాదాలు ఉన్న వృత్త పద్యం ఇది అని మీకు క్లియర్గా అందులో తెలుస్తుంది. అట్లాగే మత్తేభంకి వస్తే ఇది గణాలు సబరణమయం అనే గణాలు వస్తాయి. దీనికి యతి మారుతుంది, 14వ అక్షరం యతి అవుతుంది, ప్రాసనియమం దీనికి కూడా ఉంటుంది, 4 పాదాల వృత్త పద్యం. ఇక మీరు తేటగీతికి వచ్చారు అనుకోరు, ఇది డిఫరెంట్. ఇది మీకు ఈ వృత్తపద్యం కాదు, ఉపజాతి కాబట్టి ఇది సూర్య ఇంద్ర గణాలతో ఏర్పడుతుంది. సూర్యుడొక్కని మీద సురరాజులు ఇద్దరు దినకరద్వయంబు తేటగీతి అన్నట్టు ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తే అది తేటగీతి గణాలు అనమాట. యతి 4వ గణం యొక్క మొదటి అక్షరం ఉంటుంది, దీనికి ప్రాస నియమం ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది 4 పాదాల ఉపజాతి పద్యం.